ఇన్నే ఉన్నాయి కదా, పోయి కొన్ని పూలన్నీ ఇవ్వంట. ఏం చేస్తానో లింగక్క? ఏం చేస్తలేనా కాంతం, అట్టిగానే నిలబడి అటు ఇటు చూస్తానా. ఏందో గీత వచ్చినవేందే, ఏమన్నా పనా? పని మీదనే వచ్చిన లింగక్క. పని మీద వచ్చినవా? ఏం పనే? ఏం లేదు లింగక్క, కొన్ని పూలు తెంపేరావే. మా మనవరాలు ఇంటికి వచ్చింది, దానికి పూలు కావాలన్నట్నే పెట్టుకుంటుందట, కొన్ని తెంపేరాదు? పూలా? అబ్బో మాకు కావాలనే. అబ్బా బాగానే పూలున్నాయి కాదే, కొన్ని రాదు. గనియాన ఏం చేస్తావు? అద్దద్దు, మా మనవరాలు ఇంట్లోనే ఉన్నది. నా మనవరాలు కూడా పువ్వులు కావాలన్నది. ఎల్లుండి బతుకమ్మ పండుగ కదా, అద్దద్దు నేను ఇవ్వా. అరే బాగానే ఉన్నాయి కాదే పూలు, కొన్ని ఇస్తే ఏమైతుంది? ఏ అబ్బో, నేను వేరే వాళ్ళను చెట్టు చెయ్యనియ్యా, ఈ పువ్వులు ఇస్తానా? అద్దద్దు మాకు కావాలవ్వా. మరీ గిట్లుండద్దు లింగక్క, గిన్నెని తెంపుకుంటా అంటే ఏమో గిట్లా అంటాను. నీ చెట్టుకున్న పూలు ఏమన్నా అరిగిపోతాయా? నువ్వు ఇయ్యకు, వేరేటోళ్ళ చెట్టు కాడన్నా పోయి తెంపుకొచ్చుకుంటా. ఈ మగ్గ అనుకున్నది చెట్టు ఆగనే ఆగుతలేదు. పో మరి వేరేటోళ్ళ ఇంటికి పోయి తెంపకచ్చుకో. నిన్ను ఎవరన్నా అద్దంటారా? ఏమో నా ఇంటికి వచ్చి పువ్వులు అని అడుగుతాను. ఇక నీ ఇంటికి వచ్చి అడుగుడు, నాది బుద్ధి తక్కువ అయిందే. అబ్బా ఈ మగ్గనక చెట్టు ఉన్నది, ఇక ఆగనే ఆగుతలేదు భూమి మీద. ఈ కాపు నువ్వు పువ్వులకు వచ్చావమ్మా, ఏమో చిట్టుకుంటా పోతాన్నావు. నిన్నెవరు తిట్టిరావా? ఏమో బాగంటాను. చక్కగా నేను నా ఇంటికి పోతాంటే నన్ను ఓనియావా ఇక నువ్వు? ఓ నేను అద్దంటాడా, కట్టెబెట్టి ఆపుతాడా అన్నాడు ఇంటికి. పూలు కావాలని వచ్చింది చూడబో. ఈ లింగికి బాగా బలపత్తాంది, దీని దగ్గర ఇంకోసారి పూలే అడగద్దావు. వేరేటోళ్ళ ఇంటికాడన్నా తెంపుకొచ్చుకుంటా. అమ్మో నేను లేకపోతే పూలన్నీ తెంపుకొని పోవు, ఉన్నదా మంచిదైంది. అవ్వా ఎటు పోతాన్నావు బేగం, ఎటో పోతాన్నావు? రేషన్ షాపు దగ్గరికి పోతాంది లింగక్క, నీది వస్తాదా? ఏంది రేషన్ షాప్ దగ్గరికి పోతానవా? బియ్యం పోసేటనే వచ్చిందానే బేగం? వచ్చిందాటే లింగక్క, వస్తావా నువ్వు? అత్తాగే బేగం, నేను కూడా మట్టుకొచ్చుకుంటా, తినడానికి బియ్యం లేవు. అత్తనావు అత్తదా లింగక్క? సరే సరే పోయే బేగం, పోయి పట్టుకొచ్చుకున్నాంపా. టీకే లింగక్క. అబ్బా ఏమన్నా పూలు పూసినాయా? కొద్ది మల్లె పూలు పూయలేదురా బాంచన్, కొన్ని పూలనే తెంపుకోపోతా. ఈ లింగక్కని అడుగుతావు. లింగక్క, ఓ లింగక్క ఉన్నావే? అబ్బా ఈ లింగక్క లేనట్టున్నాయి కదా, ఎటో వేంది. ఇదే మంచి టైం, చూడక ముందు మంచిగా పూలన్నీ తెంపుకొని పోతా. ఇది ఎక్కరాదు కదా ఇప్పుడు, నిచ్చెనున్నదా ఏనన్నా? గిడ నిచ్చెనున్నది కదా, ఇది వేసుకొని ఎక్కుతా మెల్లగా. మంచిగా టైంకు దొరికింది నిచ్చెన. ఈ లింగాక చెట్టును మంచిగానే పెంచుతాంది, ఏం నుంచి తెచ్చి పెట్టిందో చెట్టు. బా పూలు బాగానే ఉన్నాయి, కొద్ది పూలు లేవురా బాంచను, ఇవన్నీ చంపకపోతాయి అలా. అమ్మయ్యా అందిన కాడికైతే పూలన్నీ చంపిన. ఈ పైన అందుతలేవుగా ఎట్లా? ఉంటుండే నిప్ప ఈ చాలు మత్తు పూలైనాయి. అమ్మ ఈ లింగాక చూడక ముందు చెప్పన దిగాలి, ఆయనతో చూసినా అంటే అది కుక్క తీరు మరుగుతుంది. అబ్బా నడు విరిగిందిరా బాంచను, ఎవరు చూడక ముందు జప పోతా. మీది రేషన్ బియ్యం తింటారా? మేము తింటామే బేగం, మేము రేషన్ బియ్యమే తింటాం. మీరు తినరా ఏంటి? మాది కూడా తింటది లింగక్క. తింటారా? అయితే మాదరే. సరే లింగక్క, మాది పోతుంది ఇక. సరే సరే మెల్లగా. అమ్మయ్యా ఇంట్లో పోయి బుక్కడంత అన్నం పెట్టుకొని తింటా. గీడని ఇచ్చనేసున్నాయి కదా, ఎవలేసిర్రు ఇక్కడ? అవో పూలన్నీ తెంపిరు కదా, ఎవలో పూలు ఎవరు తెంపిరబ్బా? ఉన్నకాడికి మొత్తం తెంపిర్రు. ఇలా నోళ్ళ పూలు అందకుంటే నిచ్చెనేసుకొని మరి తెంపిర్రు. వీళ్ళని ఎత్తుకపోను, ఇలా దినాలు గాను నా పూలే దొరికినాయి ఇళ్లకు. నేను ఈ రేషన్ షాపు దగ్గరికి పోయి బియ్యం తీసుకొద్దామని అట్లా వేన గంటే అటచ్చి ఇటచ్చే లోపే పూలు తెంపిర్రు కదా, ఇలా దినాలు గాను. ఎవతే ఏముండనే నా పూలు తెంపింది, నా ముందడికి రావాలి. నీ మగడు పక్కింటి దాంతో లేచిపోను. ఈ పూలు ఎవరు తెంపిరబ్బా? నేను బాగా కాంతం వచ్చి పూలు అడిగింది. మెల్లగా నేను రేషన్ షాపు దగ్గరికి అటేటి వేనా, ఇక వచ్చి
ఇది పూలు పెడతాను కదా దీని మనవరాలకు మెల్లగా దొంగతనంగా పూలన్నీ చంపుకున్నది ఇక వచ్చి దీని మనవరాలకు పూలన్నీ పెడతాంది ఆగు నీ సంగతి చెప్తా ఆహాహా పూలు దొంగతనం చేసుకొని వచ్చి పూలు పెడతానా నేను నీ మనవరాలకు ఏంది లింగక్క ఏం మాట్లాడతాను నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నానో నీకు తెలియదా ఏమో తెలియనట్టే మాట్లాడుతున్నావు ఆ పూలు ఎక్కడియే పూలా గా సరోజల ఇంటికాడ దెంపకచ్చి అల్లి నా మనవరాలు పెడతాను నేను ఏమో నీ చెట్టి దెంపకచ్చి పెట్టినాడు ఎత్తనేంది అత్తనా మరి నా చెట్టుకు ఒక్క పువ్వు లేదు కాదే చెట్టుకి ఎందుకు లేవు నువ్వు వచ్చేవో నన్ను బాగానే అంటాను చెట్టుకున్నాయా ఏ దాయ నువ్వు మా ఇంటికి వచ్చి చూసావుదా ఆ చెట్టుకు ఒక్క పువ్వు లేదు ఎవరు దెంపిందోనే ఏమో నా ఇంటికి వచ్చి నన్ను అంటాను నేను గిట్ట దెంపంగా నువ్వు చూసినావానే ఇగో నా ఇంటికి వచ్చి పూలు అడిగింది నువ్వే నేను మెల్లగా బయటికి పోయింది చూసి ఇక నువ్వు వచ్చి పూలన్నీ చంపకపోయినావు నాకు తెలియదనుకుంటున్నావా నీ నాటకాలు ఏంది లొల్లేందుల్లా ఇగో రాయవా నా ఇంటికాడి పూలన్నీ దొంగతనంగా చంపకొచ్చి ఇగో దీని మనవరాలు కల్లి పెడతాందే దొంగతనంగా ఎందుకు చంపకొచ్చినావా అని అంటే నేను ఎందుకు చంపకొచ్చినా అని అంటాంది ఇదేమన్నా న్యాయమేనా ఏందే దొంగతనం చేసినావా అనే కాంతం ఇదేం బుద్ధే ఏసీ రాజావా నేను గిరాని పూలెందుకు దొంగతనం చేస్తానే నేను కాదు నువ్వు కాదా లింగక్క కాంతం దొంగతనం చేయలేదట కాదే నువ్వు అనవసరంగా దీని దగ్గరకు వచ్చి దొంగతనం పెడతాను అది తెంపదే మరి ఎవరు తెంపిరంటవే నువ్వు నన్ను అడుగుతానవేందే నేను తెంపినట్టు ఎవరు తెంపిర్రు అనే పోతే పోనీ రాదు ఏమైతాంది ఇప్పుడు ఏమైతుందో ఏందోనా నీ చెట్టు పూలు అయితే నీకు ఏర్పాడు మరి మా చెట్టు పూలు ఎవరు తెంపిరావా ఏం అర్థం అయితే లేదు ఎవరు తెంపిర్రో ఏమో పోయే ఇప్పుడు తెంపితే ఏమైతుంది ఏం కాదు పోతానా నా చెట్టు పూలు తెంపింది నాకు దొరకాలి దాన్ని జీర్త పండబెట్టి అమ్మయ్య నేను తెంపినా తెలియదు దీనికి తెలితే కుక్క తీరు మొత్తుకుంటది పోయే తెంపిన వాళ్ళు కనబడితే నేను చెప్తా పో మల్లెపూలమ్మా మల్లెపూలు ఎవరు మల్లెపూలు అమ్ముతారు నా పూల తీర కనబడతాయి తాజా మల్లెపూలు అగ్గోదరమ్మా రావాలే కాంతం ఈ పూలు అమ్మేదోలే రాజవ తీరు కనబడతాను కదా అవునే అదే ఉన్నట్టున్నది కదా ఇటు విలువసారి నా పూల తీర కనబడతానే పిలుస్తావు ఓ పూలమ్మా ఏరా అత్త నాగవ్వా అబ్బా రాజీ నా పువ్వులు దొంగతనం చేసింది నువ్వేనా అని అయితే నేనెందుక నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు కాదానే ఈ డ్రా ఒకసారి చూస్తా నా పువ్వులు కాదు ఒకసారి చూసిట్రా అబ్బా దీనికి దొరికిందా అంటే నన్ను పచ్చడి చేసేది ఉరకాలి చెప్పన ఆగే నువ్వే కాదే నా పూలని తెంపింది ఆగో నేను కాదే పూలు తెంపింది మరి నువ్వు కాకపోతే ఎందుకు ఉరుకుతానవే ఏమో నేను తెంపినా అంటే కాదే నువ్వు పట్టుకోవే కాంతం దాన్ని చెవడలు తీద్దాం ఎలా పువ్వులు అద్దెంపి నీ మీద నిందేయాలని చూసిందే అది పట్టుకో దాన్ని అవ్వా అది ఏడ దొరుకుతాంది అది ఒకటే ఉరుకుడు ఉరుకుతాంది నేను నీకు దొరక అవా అబ్బా పెయింది కాదే లింగక్క ఉరుకుతాంది అది అబ్బా ఈ దొంగరాజీ ఎంత పని చేసిందే పూలు ఇదే నింపుకొని పోయింది ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుంది చూడు చూసిరు కదా దోస్తులు ఈ రోజులల్లా ఎవరిని నమ్మద్దు మనతోటి మంచిగానే ఉన్నట్టుంటారు దొంగతనం చేసి మెల్లగా మన మీద ఎత్తారు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు దోస్తులు మనతోటే మంచిగా ఉన్నట్టుంటారు మనల్ని ముంచుతారు మన ఈ కామెడీ వీడియో నచ్చితే లైక్ కొట్టండి దోస్తులు అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ బాయ్ దోస్తులు మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు సెలవు.